అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద లక్కీ మిరాకిల్స్ ఆఫ్ న్యూమరాలజీ. నేను ఈ వీడియోలో లక్కీ మొబైల్ నెంబర్ ఇలా తెలుసుకోండి. ఎలా తెలుసుకుంటారు? ఒక మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే టాప్ 5 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఓకేనా అండి? దానికంటే ముందుగా నేను ఇచ్చే సర్వీస్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. నేమ్ కరెక్షను, బేబీ నేమ్స్, బిజినెస్ నేమ్స్, సిమ్ కార్డు, లక్కీ అకౌంట్ నెంబరు, లక్కీ వెహికల్ నెంబరు, లైఫ్ టైం గ్రాఫ్, కన్సల్టేషన్ ఫీజు. నేమ్ కరెక్షన్ నేను తీసుకునేది 1499. లక్కీ బేబీ నేమ్స్, మీ పుట్టిన పిల్లలకు పేర్లు కావాలంటే నేను తీసుకునే అమౌంట్ 2499. అది కూడా ఒక పేరు 2 పేరు కానండి, 3 నుంచి 5 కానీ 6 పేర్లు కానీ ఇస్తానండి. తర్వాత బిజినెస్ నేమ్స్, లక్కీ సిమ్ కార్డ్ అంటే మొబైల్ నెంబరు 3299, అకౌంట్ నెంబర్ అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ 3299, అది ఇండస్ ల్యాండ్ అయినా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా సరే. తర్వాత లక్కీ వెహికల్ నెంబర్ అండి 999 తీసుకుంటానండి. మీకు లక్కీ వెహికల్ నెంబర్ కావాలి అని అనుకుంటే మీరు ఏదైనా వెహికల్ నెంబర్ తీసుకున్నప్పుడు దానికి ఎలాంటి నెంబర్ అయితే బాగుంటుందనే దాని గురించి నేను తీసుకున్న నెంబర్ 999 అండి. లైఫ్ టైం గ్రాఫ్ 2499 అండి. అదొకటి. కన్సల్టేషన్ ఫీజు 95 రూపీస్. ఈ కన్సల్టేషన్ ఫీజు కూడా 95 రూపీస్ ఎందుకు తీసుకుంటున్నానంటే డైలీ నాకు వచ్చే కాల్స్లో విపరీతమైన కాల్స్ వస్తుంటాయి. మీకు ఒక్కొక్క పర్సనల్గా షేర్ చేసుకుంటారండి. వాళ్ళు దగ్గరగా ఎంత లేదన్నా 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడతా అని చెప్పి దగ్గరగా 45 నిమిషాలు 1 అవర్ మాట్లాడతారండి. మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి మళ్ళీ ఒక 1 అవర్ మాట్లాడి ఇలా నా టైం వేస్ట్ అనేది అవుతుందండి. దానివల్ల నాకు చాలా వర్క్ టైం కూడా సరిపోవట్లేదు. అందుకని ఈ కన్సల్టేషన్ ఫీజుని తీసుకుంటున్నాను. తర్వాత మీకు మొబైల్ నెంబర్స్ ఎక్కడ కావాలన్నా ఇండియాలో ఏ స్టేట్ అయినా పర్వాలేదండి, ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు, నేను మొబైల్ నెంబర్స్ అనేవి ఇస్తాను. అర్థమవుతుందా? అది కూడా 9 పేర్స్ బాగుండేటట్టు ఇస్తానండి. కేవలము కొన్ని పేర్స్ బాగుండేటట్టు అనేటిది ఏముండదండి. గుడ్ పేర్స్, న్యూట్రల్ పేర్స్, బ్యాడ్ పేర్స్ ఉంటాయి. మొత్తం గుడ్ పేర్స్, న్యూట్రల్ పేర్స్లోనే నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తానండి. మీరు ఇండియాలో ఎక్కడున్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ డిస్టిక్లో ఉన్నా కానీ నేను మొబైల్ నెంబర్ అనేది ఇస్తానండి. సరేనండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒక మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే 5 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. మొబైల్ నెంబర్ కూడా విపరీతంగా అక్కడ ఒక న్యూమరాలజిస్ట్ ఇంకో విధంగా చెప్తున్నాడు, ఇక్కడ ఒక న్యూమరాలజిస్ట్ ఒక విధంగా చెప్తున్నాడు అనేది మీ మైండ్కి ఎక్కించుకొని నా వరకు కూడా చాలా వరకు చెప్తున్నాడు. అసలు ఏ నెంబర్ ఫాలో అవ్వాలో అర్థం కావడం లేదు సార్, మీరైనా కరెక్ట్గా చెప్పండి అంటే ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నెంబర్ అనేది నా దగ్గర కానీ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఇంకా నెంబర్ మార్చాల్సిన పనే లేదండి. నెంబర్ మార్చాల్సిన పని, ఒక్కసారి నెంబర్ తీసుకుంటే చాలు. నా యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి, నేనేమన్నా నేమ్ బిజినెస్ పేరు ఏది నా యూట్యూబ్ ఛానల్ పేరు ఏమన్నా మార్చానా? మార్చలేదు. ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. మొబైల్ నెంబర్ ఏమన్నా మార్చానా? ఏమీ మార్చాల, అదే నెంబరే ఉంది. అర్థమవుతుందా? మీరు కూడా అంతే. మీరు కూడా సరే మీ నేమ్ అయినా కరెక్షన్ చేయించుకోండి, బిజినెస్ పేరైనా తీసుకోండి, మొబైల్ నెంబర్ అయినా తీసుకోండి. స్టాండర్డ్గా స్టెబిలిటీగా ఉండే న్యూమరాలజిస్టుల దగ్గర తీసుకోండి. పదే మారుస్తూ ఉండే వాళ్ళ దగ్గర మాత్రం వద్దు. సరేనా అండి? అదండి మొబైల్ నెంబర్ రూల్స్ ఏంటి. 5 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఇది పెయిడ్స్ అనమాట. పెయిడ్స్, PAIRS, పెయిడ్స్ కాన్సెప్ట్ ప్రకారం ఇది సక్సెస్ రేటు దగ్గర 90 నుంచి 99.999% సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి దీనికి. అర్థమవుతుందా? అయితే ఈ 5 గోల్డెన్ రూల్స్ ఏంటి అనే దానికి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్తో సహా ఇస్తా, వినండి, ఓపిక్గా వినండి. మొత్తం మొబైల్ నెంబర్ మనకు అదృశ్య సంఖ్యలాగా ఉండాలి. ఎగ్జాంపుల్తో సహా ఇస్తాను. రీసెంట్గా నాకు ఈ డేట్ ఆఫ్ బర్త్డే వచ్చింది. ఈ డేట్ ఆఫ్ బర్త్డే మీద నేను చెప్తున్నా చూడండి. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్డే అంటే మొత్తం కూడా 4 + 4 + 1 + 9 + 9 + 4 కూడా 4 అంటే 31. వీళ్ళ కాంబినేషన్ 4/31 అంటే 4/4 కాంబినేషన్. ఇలాంటి వాళ్ళకు ఎలాంటి మొబైల్ నెంబర్ ఇవ్వాలి, నేమ్ కరెక్షన్ ఎలా ఇవ్వాలనేది కూడా చెప్తాను చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేమ్ న్యూమరాలజీ డిఫరెంట్, మొబైల్ నెంబర్ అనేది డిఫరెంట్. నేమ్ నెంబర్కి వచ్చేసరికి వీళ్ళకి ఆల్మోస్ట్ ఇస్తే 1లోనే ఇవ్వాలా, 5లోనే ఇవ్వాలి, 6లో మాత్రం ఇవ్వకూడదు. ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్డే క్యాండిడేట్కి మొత్తం 81 కాంబినేషన్స్ ఉంటాయి. ఈ 81 కాంబినేషన్స్లో ప్రతి కాంబినేషన్స్కు కొన్ని ఉంటాయి రూల్స్. అంటే ఏంటి? లక్కీ నెంబర్స్ ఉంటాయి, లక్కీ నేమ్స్ ఉంటాయి. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్డే ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు 1లో కానీ 5లో కానీ 6లో కానీ ఇవ్వాలి, నేమ్ అయినా మొబైల్ నెంబర్ అయినా. కానీ నేమ్కి వచ్చేసరికి ఇస్తే 1లోనే ఇవ్వాలా, 5లోనే ఇవ్వాలా, 6లో ఇవ్వకూడదు. 6లో ఇస్తే అలవాట్లు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చెప్పేది నేమ్ న్యూమరాలజీ డిఫరెంట్, మొబైల్ న్యూమరాలజీ డిఫరెంట్. అయితే
ఒకటిలో వీళ్ళకు నేమ్ కరెక్షన్ అయినా చేసుకోవచ్చు, 5లో అయినా నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, 6లో మాత్రం వెళ్ళగలుగుతాం. మొబైల్ నెంబర్కి వచ్చేసరికి వీళ్ళకి 6లోనే ఇవ్వాలి. 6లో కూడా ఏ నెంబర్ ఇవ్వాలనే దాని గురించి కూడా చెప్తాను చూడండి. వీళ్ళకు ఉన్న కాడికి 4లు వచ్చాయి, 1 2 3, తర్వాత డిస్ట్రిక్ట్ నెంబర్ కూడా 4, అంటే 4 సార్లు వచ్చినప్పుడు వీళ్ళకు మనము 42 అనే నెంబర్ అనేది అస్సలకి ఇవ్వకూడదు. ఇస్తే 51లేకే వెళ్ళిపోలా. 51 ఇవ్వాలా, 60 ఇవ్వాలంటే 60 కూడా ఇవ్వకూడదు. 60 ఇస్తే ఏంటంటే 9లు ఎక్కువ వస్తాయి. 9లు వచ్చినప్పుడు వీళ్ళకి ఏమవుతుంది, అది యాంటీ నెంబర్ అవుతుంది. అందుకని నెంబర్ తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్పర్ట్స్ని అడిగి మీరు మొబైల్ నెంబర్స్ అనేవి తీసుకోండి. అర్థమవుతుందా? విత్ ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నా. అంటే మొత్తం మొబైల్ నెంబర్ మనకు అదృష్ట సంఖ్యలాగా ఉండాలి అంటే వీళ్ళకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉండే పర్సన్కి మొబైల్ నెంబర్ అనేది 51నే తీసుకోవాలి, వేరే నెంబర్ అనేది తీసుకోకూడదు. ఇది ఒక లాజిక్. ఇది ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న న్యూమరాలజిస్టులకు మాత్రమే తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్కి మాత్రమే తెలుస్తుంది. అర్థమవుతుందా? నెంబర్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఒక్కసారి నెంబర్ తీసుకుంటే లైఫ్ లాంగ్ దాన్ని చేంజ్ చేయకూడదు. ఇంకా అదొకటి గుర్తుపెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనీ పెయిడ్స్ ఉండాలి. మనీ పెయిడ్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనీ పెయిడ్స్ అంటే 12, 13, 31, 29, 92 ఇవి మాత్రమే కాదండి మనీ పెయిడ్స్. మనీ పెయిడ్స్ అంటే 15, 51 కూడా మనీ పేరే, 17, 71 కూడా మనీ పేరే, 19, 91 కూడా మనీ పేరే, 25, 52 కూడా మనీ పేరే. ఓకేనా? మీకు తెలుసో తెలియదో అండి, ఈ 17, 75 కోసము ఎంతమంది ఎంత కష్టాలు పడతారంటే, సార్ నాకు నెంబర్ ఇస్తే ఈ నెంబర్ ఖచ్చితంగా 17వ నెంబర్ ఇవ్వండి సార్ అని అడుగుతారు తెలుసా. మేము వీడియోలో మాకు చెప్పాలనిపిస్తుంది అండి. ఎన్ని చెప్తే ఏంటంటే సార్ నాకు మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు నాకు 17 ఉండాలి, 71 ఉండాలి అంటారు. మీకు తెలుసో తెలియదండి, 9 పెయిడ్స్ బాగుండేటట్టు ఎవ్వరు ఇవ్వడంలా అసలు. మీరు కావాలంటే యూట్యూబ్ అంతా సెర్చ్ చేయండి, ఎవ్వరు కూడా 9 పెయిడ్స్ ఇచ్చే నెంబర్స్ ఇవ్వడం రేర్ అండి. ఎవరో ఒకరు ఇద్దరు అంతే తప్పిస్తే ఎవ్వరు ఇవ్వడంలా 9 పెయిడ్స్ బాగుండేటట్టు. ఓకే, 9 పెయిడ్స్ బాగుంటేనే మీరు మొబైల్ నెంబర్ అనేది తీసుకోండి, లేదంటే వద్దు. అంటే 9 పెయిడ్స్ బాగుండాలంటే ఏంటి? గుడ్ పెయిడ్స్ ఉంటాయి, న్యూట్రల్ పెయిడ్స్ ఉంటాయి, బ్యాడ్ పెయిడ్స్ ఉంటాయి. గుడ్ పెయిడ్స్ ప్లస్ న్యూట్రల్ పెయిడ్స్, ఈ 2 పెయిడ్స్ బాగుంటేనే తీసుకోండి, లేదంటే లేదు. అందుకని మీ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా 17 కానీ 71 కానీ ఉండేటట్టు చూసుకోండి. అదేవిధంగా ఏదైనా మనీ పేరు, అది కాకపోతే 12, 13, 31, 29, 92, 15, 51, 17, 71, 19, 91, 25, 52. ఇదొక రూల్, ఇదొక గోల్డెన్ సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి? బ్యాడ్ పెయిడ్స్ ఉండకూడదు. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ రాస్తా చూడండి. ఇది నా మొబైల్ నెంబర్. నా మొబైల్ నెంబర్లో ఎక్కడైనా సరే 14 కానీ 41 కానీ ఉందా అంటే పక్కనే ఉండాలి. రాళ్లతో విసిరేసినట్టు అక్కడొకటి కాదు, పక్కనే ఉండాలి. ఉందా? ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. మళ్ళీ 16 కానీ 61 కానీ ఉందా? ఎక్కడే లేదు. 18 కానీ 81 కానీ ఉందా? అది లేదు. 45 కానీ 54 ఉందా? అది లేదు. 46 కానీ 64 ఉందా? అది లేదు. 48 కానీ 84 ఉందా? అది లేదు. 67 కానీ 76 కానీ ఉందా? అది లేదు. ఇలా బ్యాడ్ పెయిడ్స్ అనేటి లేవకుండా 9 పెయిడ్స్ బాగుండేటట్టు చూడాలా. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ గోల్డెన్ రూల్ అది. ఫోర్త్ గోల్డెన్ రూల్ ఏంటి? లాస్ట్ 4 to 5 గుడ్ పెయిడ్స్ ఉండాలి. ఇదో చూడండి, నా నెంబర్లో లాస్ట్ 4 కానీ నెంబర్స్ తీసుకుంటే బ్యాడ్ పెయిడ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఎక్కడా లేవు. 25 కాదు, 55 కాదు, 59 కాదు, అన్ని గుడ్ పెయిడ్సే. రేజింగ్ ఉండాలా. రేజింగ్ అంటే పెద్ద వాల్యూస్ వచ్చి రేజింగ్ కాదు, అట్లని చెప్పేసి బ్యాడ్ పెయిడ్స్ రాదు. లాస్ట్ 4 నెంబర్లు ఎలా ఉండాలంటే గుడ్ పెయిడ్స్లో ఉండాలి. అర్థమవుతుందా? అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటి అంటే ప్రొఫెషన్ తగ్గట్లు మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రొఫెషన్ ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఎలాంటి మొబైల్ నెంబర్ పెయిడ్స్ ఉండాలి అంటే 38 కానీ 83 కానీ ఉండాలి. ఒకవేళ ఈ నెంబర్స్ లేవు అంటే వాళ్ళ మొబైల్ నెంబర్లో ఖచ్చితంగా 29 అని ఉండాలి, లేదా 92 అని ఉండాలి. ఇది రియల్ ఎస్టేట్కి పనిచేస్తుంది, మనీ పేరుకు పనిచేస్తుంది. తర్వాత డాక్టర్స్, ప్రొఫెషన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా ఉండాలి మొబైల్ నెంబర్లో? ఖచ్చితంగా 25 అని ఉండాలి, 52 అని ఉండాలి. ఇలా కొన్ని పెయిడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి 3-4 పెయిడ్స్ వస్తాయి. డేట్ ఆఫ్ బర్త్ డేలో 81 కాంబినేషన్లో ఒక్కొక్కరికి ఏ విధంగా లక్కీ నెంబర్స్ అంటే నేమ్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ 2-3 వస్తాయో, అలాగే మొబైల్ నెంబర్స్లో కూడా ఏ ప్రొఫెషన్ తగ్గట్టు 2 కానీ 3 కానీ ప్రొఫెషన్ తగ్గట్టు వస్తాయి. అర్థమవుతుందా?
అట్లా ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు ఉన్నాయి, ఎడ్యుకేషన్ టీచర్స్ ఉండే వాళ్ళకు ఉన్నాయి, తర్వాత ప్రొఫెషన్ డాక్టర్స్ చేసే వాళ్ళకు ఉన్నాయి. అట్లా డిఫరెంట్ సెక్టార్స్ వాళ్ళకు డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరు అది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఏదో పోయి ఓన్ డెసిషన్స్తో తీసుకొని ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి సార్ అని అడుగుతారు. దయచేసి మొబైల్ నెంబర్ విషయంలో సొంత నిర్ణయాలు తీసుకోకండి. చాలామంది మొబైల్ నెంబర్స్ సొంత నిర్ణయాలు తీసుకొని 2 కోట్లు 3 కోట్ల అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా, స్ట్రక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ పెయిడ్స్ ప్రకారం తీసుకొని వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారనేది నాకు తెలుసండి. అర్థమవుతుందా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నెంబర్లో ఇండియాలో చాలా సక్సెస్ రేట్ ఉండేది కేవలం పెయిడ్స్ కాన్సెప్ట్ మాత్రమే, వేరే కాన్సెప్ట్లకు లేవు. నేను పదే మీరు ఎక్కడున్నా నేను ఇస్తాను అని అన్నాను అంటే ఇండియాలో అది నా గొప్పతనం కాదండి, నాకు ఇచ్చే వాళ్ళ యొక్క గొప్పతనం అండి. మళ్ళీ చెప్తున్నాను, మంచి మొబైల్ నెంబర్స్ తీసుకోండి, మంచి నేమ్ కరెక్షన్ చేయించుకోండి. చిన్నపిల్లలు అయితే వితౌట్ నేమ్ కరెక్షన్తో పేర్లు బాగుండేటట్టు చూసుకోండి. అదేవిధంగా మీ జీవితం ఎలా జరగాలి అంటే లైఫ్ టైం గ్రాఫ్ కూడా చేయించుకోండి. అర్థమవుతుందండి? మళ్ళీ చెప్తున్నానండి, పెయిడ్స్ కాన్సెప్ట్లో 9 పెయిడ్స్ బాగుంటేనే సిమ్ తీసుకోండి, లేదంటే వద్దు. సరేనా అండి? ఇదండి నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి చాలామందికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.